ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 4 సెప్టెంబర్ నుండి 10 సెప్టెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గోచార ఫలితాలను తెలిపే ప్రయత్నం చేస్తాను. మేషరాశి. మేషరాశికి ఈ వారం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి పెద్దగా చికాకులు ఉండకపోయినా కానీ ఆర్థికపరమైన వనరులను సక్రమంగా సరైన విధంగా సమకూర్చుకోవడంలో వాటిని వినియోగించడంలో మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని మీరు గమనించాలి. శ్రేయోభిలాషుల యొక్క లేదా తమ యొక్క పెద్దవాళ్ళు చెప్పినటువంటి విధంగా మీ యొక్క ఆర్థిక అవసరాల యొక్క ప్రణాళికలు రూపకల్పన చేసుకోవడానికి కొందరి సలహాలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగంలో ఉన్నత స్థితి, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి చక్కని నిర్ణయము, స్థిరమైనటువంటి ఫలితం ఏర్పడటం, బయటకు విదేశాలకు వెళ్ళడానికి కూడా దాదాపుగా ఒక రకమైనటువంటి స్థితి పరిపూర్ణంగా మీకు స్థిరపడటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంది, కాస్త కృషి చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ సంబంధాల విషయాలలో కొంత ఒత్తిడి రావచ్చు. తమకు మానసికంగా ఇష్టం లేకున్నా కానీ ఒప్పుకోవాలి అనేటువంటి కొంతమంది ప్రోద్బలం, ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొని ఎటూ తేల్చుకోలేని పరిస్థితి, ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఆ పరిస్థితిని వాయిదా వేయడమే ఉత్తమమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు నడిపే సమయంలో తగు శ్రద్ధ అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితిలో మానకూడదు. దానికి తోడుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లో కూడా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండవచ్చు. కానీ కొన్ని ప్రణాళికలు, కొన్ని పనులన్నీ కూడా అత్యుత్సాహంతో మాత్రం అన్నీ తమకు తెలుసే అనేటువంటి భావంతో ముందుకెళ్ళకూడదని, సరి అయినటువంటి సలహాలు, శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా వాహనాలు నడిపే సమయంలో కూడా తగు జాగ్రత్తలు, శ్రద్ధ అవసరం. అంతేకాకుండా శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. పరోక్షంగా గతంలో చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్లపైన పరోక్షంగా ప్రత్యక్షంగా మీది పైచేయి సాధించే అవకాశం కనపడుతోంది. రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందవచ్చు. అయితే ఎవరైతే మీ శ్రేయస్సు కోరుతున్నారో వాళ్ళని కాస్త మీరు నిరాదరించడం, అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని స్తుతి చేస్తున్నారో, పొగడ్తల్లో ముంచుతున్నారో వాళ్లే తమవాళ్ళు అనుకునే అభిప్రాయానికి రావడం, ఇది కాస్త భవిష్యత్తులో దీర్ఘకాలికంగా కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. మనసులోని భావాలు, మనసులో ఉండే ఆలోచనలు సరైన సమయంలో సరైన విధంగా మీరు స్పందించకపోవడం, ఎదుటి వారికి తెలపకపోవడం, తద్వారా పుణ్యకాలం కాస్త గడిచిపోయింది అనుకోవటం, ఈ రకమైనటువంటి అవస్థ, ఈ రకమైన ఆలోచన పరంపరమైన ఒక యుద్ధం మీలో ఏర్పడే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక ఉద్యోగపరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, ఉద్యోగాలు లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు, అదనపు బాధ్యతలు, ఇవన్నీ కూడా మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితులు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అనుకూలమే. నూతన విద్యల కోసమై విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ,
విదేశాలలో స్థిర నివాసం కోసం కానీ, అక్కడ ఉండడానికి అనుమతి కోసం కానీ, ఉద్యోగం చేసుకోవడానికి కావాల్సిన అనుమతికి కావాల్సినటువంటి కానీ అర్హతలు కానీ ఇవన్నీ కూడా మీకు సానుకూలపడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. సోదరులతో కానీ లేదా మీ సోదర సమానులతో కానీ ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి విభేదాలు, చిన్న చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా వాదించుకోవడాలు ఇవి కాస్త దూరంగా ఉంచండి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. శత్రువులపై పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు విజయాన్ని సాధిస్తారు. నూతన విద్యలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీకు లభించే వరకు, ఒక స్థిరాస్తి విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నం కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశమే కనబడుతుంది. ఇక సంతానం యొక్క పురోభివృద్ధి, సంతానం యొక్క ఆరోగ్య విషయం, సంతానం యొక్క విద్యా విషయాల్లో కూడా మీకు మేలు జరిగే అవకాశమే ఈ వారం కనబడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా మీరేమిటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి. మీలో ఉండేటువంటి ప్రతిభను కానీ మీకై మీరు ఎదుటివారికి మీ యొక్క సామర్థ్యం ఏమిటో, మీ యొక్క స్థితి ఏమిటో మీరు తెలుపుకోవాల్సిన పరిస్థితి, అవకాశాలు వస్తాయి. దాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి మాత్రం మీకు ఏర్పడవచ్చు. సంతానం యొక్క వివాహ విషయంలో కొంతవరకు మీకు అనుకూలత కానీ, లేదా సంతానం యొక్క వివాహ విషయంలో మీరు చేసే ప్రయత్నాలు కానీ మీకు కొంతవరకు మానసికమైనటువంటి సంతృప్తినిచ్చే విధంగా ఉండవచ్చు. అంతేకాకుండా గత జ్ఞాపకాలను విపరీతముగా మననం చేసుకుంటూ మానసికంగా కొంత మీరు బాధపడేటువంటి పరిస్థితి కూడా ఈ వారం కనపడుతోంది. స్థిరాస్తి విషయంలో వివాదంలో ఉండేటువంటి స్థిరాస్తి విషయాలు కొంతవరకు అవి పరిష్కార దిశగా వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. వాటికి పరిష్కారం లభించే అవకాశం కూడా కనబడుతుంది. బ్యాంకు పరమైనటువంటి బ్యాంకు రుణాలు కానీ, బ్యాంకుకు రుణాలు పరంగా మనం చెల్లించాల్సినటువంటి ధనం కానీ సకాలంలో మరవటము, లేకపోతే సకాలంగా చెల్లించకపోవటము, తద్వారా కొంత ఒక రకమైనటువంటి సాంకేతిక లోపం ఏర్పడడం ఇవి కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగ ఉద్యోగ విషయాల్లో సామాన్యంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా స్వశక్తి, తమ యొక్క మంచితనాన్ని ఎక్కువగా ఉపయోగించాల్సిన పరిస్థితి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం ఏ విషయంలో కూడా అత్యుత్సాహం పనికిరాదు. అన్నీ తమకే తెలుసు అనేటువంటి అభిప్రాయాన్ని పక్కన పెట్టండి. మీలో ఉండేటువంటి సామర్థ్యాన్ని, మీలో ఉండేటువంటి ప్రతిభను ఎదుటివాళ్ళు గుర్తిస్తున్నారు కదా అనేటువంటి, తాము ఏమి చెప్పినా ఏమి చేసినా ఎదుటివాళ్ళు అనుమతిస్తారు, ఎదుటివాళ్ళు దాన్ని అంగీకరిస్తారు అనేటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం మీలో ఏర్పడడం వల్ల వారాంతంలో చిన్న స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడవచ్చు. అంతేకాకుండా మీకు ఎంత తెలిసినా, మీ యాజమాన్యం ఎంత మిమ్మల్ని ఆదరించినా ప్రతి క్షణము కూడా మీ యొక్క స్ఫూర్తిని, మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని ప్రతి విషయంలో ఉపయోగించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. గుడ్డిగా నమ్మి ఎదుటివారికి ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా మధ్యవర్తిత్వం జరపడము లేదా షూరిటీలు ఇవ్వటం ఈ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. మీ యొక్క స్థిరాస్తి విషయాలలో కొంత రహస్యము మీరు చూపాల్సిన పరిస్థితులు కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో కొంతవరకు మీకు మేలు జరగవచ్చు. అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎదుటివారితో మాట్లాడేటువంటి ముందు కూడా మీరు అత్యుత్సాహంతో మీరు మాట్లాడినటువంటి కొన్ని మాటలే అవే మీకు తిరిగి ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. కనుక ప్రతి విషయంలో తగు జాగ్రత్తలు ఈ వారం ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, శనేశ్వర స్తోత్రము, రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈ వారం ప్రతి విషయంలో కూడా ఏ విషయాన్ని మీరు ఆలోచిస్తున్నా, ఎదుటివారితో మాట్లాడుతున్నా, నిర్ణయం తీసుకుంటున్నా 1-2 సార్లు మాత్రం ఆలోచించాల్సిన పరిస్థితులు మాత్రం ఉత్పన్నమవుతున్నాయి. వ్యాపారాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలం కావచ్చు.
మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా మీరు ముందుంటారు. అయితే అత్యుత్సాహంతో మధ్యవర్తిత్వం జరపడంలో తగు జాగ్రత్త అవసరం. ఎదుటివారు మిమ్మల్ని నమ్ముతున్నారనో విశ్వసిస్తున్నారనో మీరు ఏది చెప్పినా కానీ వింటారనేటువంటి భావాన్ని మాత్రం మీలో రానివ్వకండి. అతి మంచితనం మీ అసమర్థతగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మీ స్థిర చిరాస్తుల యొక్క రహస్య విషయాలు కొంతవరకు రహస్యాన్ని నిగూఢంగా ఉంచేటువంటి ప్రయత్నమే చేయండి. మధ్యవర్తిత్వం జరిపే విషయంలో, ష్యూరిటీలు ఇచ్చేటువంటి విషయంలో కూడా అనవసరమైనటువంటి తొందరపాటు పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగ విషయంలో మీ యొక్క విద్యుక్త ధర్మంలో కొన్ని రహస్యాల్ని మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే నివర్తించాలి. మీకు తెలిసినటువంటి విషయాన్ని నలుగురికి తెలపాలి. తద్వారా మీరేమిటో నిరూపించుకోవాలనేటువంటి అత్యుత్సాహం మాత్రం చేయకండి. ఎంతవరకు అవసరమో అంతవరకే మీ విద్యుక్త ధర్మాన్ని చేయండి. తద్వారా మీకు కొంతవరకు అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి ఆత్మవిశ్వాసము, అత్యుత్సాహం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదైనా ఒక క్రమబద్ధతిలో పెడితేనే అనుకూలం ఉంటుంది, కానీ పరిగెత్తి పాలు తాగటం మాత్రం అనుకూలం కాదని గ్రహించాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు, పోటీ పరీక్షలకై మీరు ఉద్యుక్తులవుతున్న సమయాలలో మీ యొక్క స్వబుద్ధిని ఉపయోగించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదో తక్కువ శ్రమతో విశేష లాభం దొరుకుతుంది అనేటువంటి అతి ఆశ మాత్రం పనికిరాదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఏదైనా ఒక ధర్మ మార్గంలోనే పెడితే ఈవేళ కాకుండా రేపైనా విజయం సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఏదో రకంగా మిమ్మల్ని కొంతవరకు ప్రలోభపెట్టే వ్యక్తులు, అనవసరంగా మసిపూసి మారేడుకాయ చేతికిచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారనేటువంటి విషయాన్ని కాస్త గ్రహించండి. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంతవరకు మిశ్రమ ఫలితమే కనపడుతుంది. ఉన్నటువంటి ధనాన్ని సరి అయిన విధంగా ఒక సమయోచితంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూల ఫలితం మీకు కలుగుతుంది. అనవసరమైనటువంటి ఒక రకమైన సంశయాత్మకం కానీ ఎటు అర్థం కాని పరిస్థితుల వల్ల మాటలు కాస్త వాటిగా వేడిగా రావటం వల్ల కొందరు మీ శ్రేయోభిలాషులను మీరు మానసికంగా గాయపరిచే అవకాశం కూడా ఉంది. కనుక వీలైనంత ఓపిక, సహనము, శాంతం అవసరమని ఈ వారం చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా సమీప భవిష్యత్తులో మంచి విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. అందుకు కావాల్సిన బాటలు మీకు లభించే అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమ ఫలితాలకు హనుమాన్ చాలీసా, శనేశ్వర స్తోత్రాన్ని చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది, కానీ ఏదో ఒక బృహత్ ప్రణాళిక, బృహత్ కార్యాన్ని చేయడానికి మీరు పూనుకున్నటువంటి పనులలో కొంతమంది శ్రేయోభిలాష సహాయ సహకారాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి. ధార్మికపరమైనటువంటి ఒక విశేష కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించడానికి సేవా రంగంలో మీరు ముందే ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరంగా కొంతవరకు మీకు ధనం చేతికి అందవచ్చు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి అనుకూలంగా ఉంది. అనుకోకుండా, ఊహించకుండా ఒక విశేష పర్యటన కోసం మీరు నిర్ణయించబడడం, మీ పేరు నిర్ణయింపబడడం, తద్వారా ఊహించని అవకాశం మీకు లభించేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కొంతమందికి ఏర్పడవచ్చు. ఇక విద్యార్థులకి కాస్త ప్రయాస చేత విదేశాల్లో కానీ లేదా ఉన్నతమైన ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని యూనివర్సిటీస్లో మీకు చక్కని కోర్సు లభించే అవకాశం కూడా కనబడుతుంది. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, కానీ మానసికంగా మాత్రం మీలో ఏదో ఆత్మన్యూనత మాత్రం వెంటాడే అవకాశమే ఉంది. ఆరోగ్యపరంగా తగు శ్రద్ధలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు తగు శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగపరంగా, వృత్తిపరంగా చక్కని రాణింపు ఉంటుంది.
అదనపు బాధ్యత నిర్వర్తించాల్సిన పరిస్థితి, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని పొగుడుతూనే మీకు ఎక్కువగా బాధ్యతలు అప్పగించడం, తద్వారా మానసికంగా కాస్త సంతోషం ఉన్నా కానీ ఏదో రకంగా శారీరకమైనటువంటి కాస్త ఒత్తిడి ఇవన్నీ కూడా మీరు అనుభవించే పరిస్థితులను అర్థం చేసుకొని మీకై మీరు సర్దుకుపోవాల్సిన పరిస్థితులు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామితో చిన్న చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. లేదా కొందరి విషయాలలో కొంత అనారోగ్యము, వైద్యుడిని సంప్రదించడము జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. సోదరులతో కానీ సోదర సంబంధంతో ఉన్నటువంటి వాళ్ళతో కానీ అనవసర విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. స్థానచలనం జరిగే అవకాశం ఉంది. ఊహించకుండా మీ యొక్క వృత్తి విషయంలో అదనపు బాధ్యతల కొరకు ప్రస్తుతం ఉండేటువంటి స్థానం నుండి మరొక స్థానానికి మిమ్మల్ని పంపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం ఈ వారం ఉద్యోగపరంగా ముఖ్యంగా ఎక్కువ బాధ్యతలు మీపై మీరు చేయాల్సిన పరిస్థితుల్లో, తద్వారా మిమ్మల్ని పొగుడుతూ మిమ్మల్ని శ్లాఘిస్తూ మీ ద్వారా కొంత పనిని తీసుకునేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా మీరు దానికి సంబంధంగా మీరు అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. రుణపరంగా మీరు ఇవ్వాల్సిన ధనం కాస్త ఆలస్యం చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు ఈ వారం సామాన్యంగా ఉంది. శారీరక మానసిక ఒత్తిడి మాత్రం ఉండవచ్చు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. సుదర్శనాష్టకాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. రావాల్సిన సకాలంలో చేతికందుతుంది. మీరు రాదు అనుకున్నటువంటి ధనం ఇక ఆ ప్రయత్నాలు మానుకోవాలి అనుకున్నటువంటి విషయంలో మళ్ళీ మీకు తిరిగి కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా వాహనాలు నడిపేటువంటి సమయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నంలో మీకు అనుకూలత ఏర్పడుతుంది. చక్కని అవకాశాలు, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన అనుమతులు ఇవన్నీ కూడా లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉన్నత ఉద్యోగాల కోసం కానీ లేదా మీరు ఇప్పుడు పనిచేసేటువంటి సంస్థలోనే విదేశాలకు పంపడానికి మీకు తగినటువంటి అర్హతలు ఉన్నాయనే విషయాన్ని మీ యాజమాన్యాన్ని గుర్తించి మీ పేరును సూచించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక తమ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధలు తీసుకోవాలి. వైద్యుడిని సంప్రదించడము, ఔషధ సేవనము ఏర్పడవచ్చు. ఇక ఉద్యోగ విషయంలో ఉన్నత స్థానం, ఒక స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. లేదా నూతన ఉద్యోగంలో చక్కని అనుకూలమైన ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నం కూడా సఫలం కావచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా సూర్యాష్టకాన్ని, రాహు స్తోత్రాన్ని ఖచ్చితంగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఏదో విధంగా అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పానికి వస్తారు. అందుకోసం కొందరిని బతిమలాడటము, మరికొందరిపైన ఆధిపత్యాన్ని చెలాయించటము ఇలాంటివన్నీ కూడా ఆచరించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. అంతేకాకుండా నూతన విద్యలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు, నూతన విద్యలపై మీరు ప్రవేశాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంతవరకు ఒక అమృతహస్తం లభించడమో లేదా మీకు కొంతవరకు ఆ అవకాశాలు లభించడం ఇది సంతృప్తి ఇచ్చే విషయంగా మీరు తెలుసుకుంటారు. ఇక అంతేకాకుండా ముఖ్యంగా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుడిని సంప్రదించిన పరిస్థితుల్లో, ఇక ప్రయాణాలు చేసేటువంటి సమయంలో ప్రయాణాల్లో కొంతవరకు విలువైన వస్తువును దాచుకోవాలి. అంతేకాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా సంతకాలు చేసేటువంటి సమయాలలో ఎక్కడో ఆలోచిస్తూ ఏదో మీరు ఊహిస్తూ అతి మితిమీరినటువంటి విశ్వాసంతో మాత్రం అలాంటి సంతకాలు చేయకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా మధ్యవర్తిత్వం జరిపే విషయంలో కూడా తగు జాగ్రత్తలు ఉండాలి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శాశ్వత నివాస యోగ్యతకు అనుమతి లభించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి తాత్కాలికమైన కానీ అనుకూలమైనటువంటి భవిష్యత్తుకు ఉపయోగకరమైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం ఎక్కువగా కృషి చేయాల్సిన పరిస్థితి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా
రాహు స్తోత్రాన్ని, అలాగే బృహస్పతి స్తోత్రాన్ని, శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా ఒక మిశ్రమ ఫలితం ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంతవరకు మీరు శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు అవసరం. చిన్న విషయం కూడా ఎక్కువగా అనవసరమైన నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. కంఠానికి సంబంధించినటువంటి ఏమైనా చిన్న చిన్న సమస్యలు లేదా అనవసరంగా అనాలోచితంగా చేసినటువంటి కొన్ని పనుల వల్ల కొంత మీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడటము ఇవి కాస్త ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఏ చిన్న విషయమైనా కూడా అశ్రద్ధ చేయకుండా ముందుకెళ్ళండి. ఇంకా అంతేకాకుండా బీపీ, షుగర్ లాంటి వ్యాధుల పట్ల తగు అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కొంతవరకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ఉన్న ఉద్యోగాన్ని తో పాటు మరొక అదనపు బాధ్యతలో లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి దానికన్నా ఇంకా ఉత్తమమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్త మాత్రం అవసరం. ఇక వృత్తిపరంగా పై అధికారులతో అత్యుత్సాహంతో అన్నీ మాకే తెలుసు అనేటువంటి అభిప్రాయాన్ని ఒక కించిత్ ఒక రకమైనటువంటి గర్వము ఇవన్నీ కూడా ఏర్పడి తద్వారా మీకు భవిష్యత్తు కావలసిన కొంత అభివృద్ధిని మీరు ఆటంకాన్ని కలిగించుకునే విధంగా ప్రవర్తించకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులు అనుకూలంగా ఉంది కానీ అత్యుత్సాహము, మితిమీరినటువంటి అన్నీ తమకు తెలిసి అనే గర్వము ఇవి దరికి రానియకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చేస్తూ ఏదేని దుర్గా ఆలయంలో చక్కగా కాస్త ప్రసాదాన్ని పేదలకు పంచే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూల ఫలితాలు మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది ప్రకృతి పర్యావరణాన్ని రక్షిస్తూ దైవపరమైనటువంటి వృక్షాలను పోషిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ బిల్వ, మేడి, వేప, రావి, జువ్వి, మామిడి, ఉసిరి ఇలాంటి దైవ శక్తులు ఉన్నటువంటి గొప్ప వృక్షాలను ప్రతిదినము సేవిస్తూ తద్వారా మీకు మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి తమ పరివారానికి అనేక సత్ఫలితాలు పొందే విధంగా ఉండాలని, అలాంటి శక్తిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.